హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే అరటికాయ బజ్జీ మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ ఒకేలా కాకుండా చక్కగా రకరకాలుగా తయారు చేసి పెడితే ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. పైగా మనకి ఏదైనా తినాలనిపించింది అనుకోండి, బయటికి వెళ్ళి కొనుక్కోకుండా ఇంట్లోనే తయారు చేస్తే మనకి చక్కగా హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అందుకని ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే అరటికాయ బజ్జీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం పచ్చి అరటికాయని తీసుకొని దానిపైన ఉండే పొట్టు తీసేయాలి ఫ్రెండ్స్. చూడండి, దానిపైన పొట్టు ఉంటుంది కదా, దాన్ని తీసివేసి ఇలా చక్రాల్లాగా కోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను అరటికాయ మీద పొట్టు తీసేసి చూడండి ఈ సైజులో మనం ఇలా ముక్క ఉండేలా చూసుకోవాలి. నేను ఒక అరటికాయ తీసుకొని, పెద్ద సైజు అరటికాయ ఫ్రెండ్స్ నేను తీసుకున్నది, చక్కగా ఒక గిన్నె నిండా వచ్చాయి చూడండి ముక్కలు. అలా ముక్కలు చక్రాల్లాగా కోసుకొని పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఒక బౌల్ తీసుకొని అందులో పావు కిలో శనగపిండి వేసుకోవాలి. నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అందులో మనం తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక్క చెంచా కారపొడి వేసుకోవాలి. పావు చెంచా పసుపు పొడి వేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు కారం కలిసేలాగా పిండి అంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం కలుపుకోవాలి. జారుగా ఉండేలా చూసుకోవాలి ఫ్రెండ్స్. అలా అని మరీ ఎక్కువ కాదు. చూడండి నేను ఎలా కలుపుతాను. చూడండి ఫ్రెండ్స్, మనం బ్యాటర్ చూడండి ఎలా కలుపుకున్నామో. లూజ్గా కాకుండా అలా అని మరీ థిక్గా కూడా కాకుండా ఇలా ఉండేలా చూసుకోవాలి మనం శనగపిండి బ్యాటర్ని. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇలా కలిపి ఉంచుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోగా నేను మీకు బజ్జీ ఎలా వేయాలో చూపిస్తాను. ఒకసారి మనం సిమ్లో పెట్టండి ఫ్రెండ్స్ ఆయిల్ని. చూడండి ఫ్రెండ్స్, మనం కట్ చేసుకున్న అరటికాయ ముక్కని చూడండి ఈ బ్యాటర్ ఉంది కదా, కలిపి ఉంచుకున్న శనగపిండి బ్యాటర్లో ముంచుకోవాలి. డిప్ చేసుకోవాలి ఫ్రెండ్స్. శనగపిండి బాగా అంటుకునేలాగా డిప్ చేసుకోవాలి. చూడండి, దీన్ని మనం ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా శనగపిండి బ్యాటర్ చూసారా ఎలా అంటుకొని ఉన్నదో. మనం బ్యాటర్ బాగా కలుపుకుంటే చూడండి ఇలా చక్కగా అరటికాయ కనపడకుండా మొత్తం డిప్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మనం ఆయిల్లో వేసుకుందాము. మన ఆయిల్ హీట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మనం ఆయిల్లో వేసేటప్పుడు స్లోగా వేసుకుందాము. చూడండి, ఇలా స్లోగా ఒక్కొక్క అరటికాయ బజ్జీ కూడా మంచిగా వేసేసుకోవాలి. మన ప్యాన్లో ఎన్ని పడితే కనుక బజ్జీలు అన్నీ చక్కగా వేసేసుకోవాలి. సిమ్లోంచి కొంచెం మీడియం ఫ్లేమ్లోకి పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బజ్జీ చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా. మనం బజ్జీ రుచి అంతా కూడా బ్యాటర్ కలుపుకోవడంలోనే ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే కనుక మనం పల్చగా కలుపుకుంటే చూడండి అరటికాయ మీద ఆ బ్యాటర్ అనేది అలా రాదు మనకి. మనం మంచిగా కలుపుకుంటే బ్యాటర్ ఇలా కరెక్ట్గా వస్తుంది మనకి అరటికాయ బజ్జీ. ఫ్రెండ్స్, మనం వేసుకున్న అరటికాయ బజ్జీలని వెంటనే టర్న్ చేయకుండా అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం టర్న్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, పైన మనకి కొంచెం కలర్ చూడండి చేంజ్ అయింది కదా. అన్నీ కూడా టర్న్ చేసుకుందాము. రెండు వైపులా కూడా మంచిగా అరటికాయ బజ్జీని మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన అరటికాయ బజ్జీలు చూడండి పొంగుతూ ఎంత బాగా ఉన్నాయో. రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్. ఆయిల్ రాకుండా ఒక్కొక్కటిగా మనం తీసేసుకుందాం ప్లేట్లోకి. అలాగే అన్నీ తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న అరటికాయ బజ్జీలు ఎంత బాగా వచ్చాయో చూడండి. మనం బయటన బండి మీద దొరికే బజ్జీల కంటే కూడా ఇవి ఎంతో రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. పైగా వర్షాలు పడుతున్నాయి కదా, ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానీ చేశారంటే ఇంట్లో అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా చేయొచ్చు, పైగా టేస్టీగా కూడా ఉంటాయి. పైగా ఇప్పుడు వర్షాలు అవి పడుతున్నాయి కదా, ఇంట్లో కానీ చేశారంటే
అందరూ కూడా ఒకటికి 2 తింటారు ఫ్రెండ్స్. అంత బావుంటాయి మన అరటికాయ బజ్జీలు. మనం ఇలా మిర్చి పెట్టుకొని తింటే ఇంకా రుచి అయితే అదిరిపోతుంది. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్‌ని లైక్ చేయడం, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.